తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మహిళలకు 52 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని నల్గొండ రీజనల్ మేనేజర్ జాన్ రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు సురక్షితమైన ప్రయాణాలను అందిస్తూ నమ్మకమైన సేవలు చేయడంతో సాధ్యమైందని జాన్ రెడ్డి అన్నారు. ఉచిత బస్సు ప్రయాణాలతో డబ్బు చెల్లించి ప్రయాణించే పురుషులకు కొంత సౌకర్యం కలిగిన మాట వాస్తవమని, దీన్ని అధిగమించేందుకు కృషి చేస్తున్నామన్న నల్గొండ రీజనల్ మేనేజర్ జాన్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి 18 నెలలు పూర్తి కావడంతో పాటుగా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు అయితే జరిగినట్లుగా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఇక ఇదే క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ రీజియన్ ఏదైతే ఉందో నల్గొండ రీజియన్లో ఏ రకంగా ఉచిత ప్రయాణాలు సాగాయి, ఎంత మేర జరిగాయి అనేది ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జాన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్ని ఉచిత ప్రయాణాలు జరిగాయి, ఎంత అమౌంట్ వరకు మహిళలకు సేవ్ అయిందని అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. మరి డిసెంబర్ 9, 2023లో మహాలక్ష్మి స్కీము పెట్టిన తర్వాత మరి ఈ 18 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగితే మన ఉమ్మడి జిల్లా నల్గొండలో మరి 10,31,00,000 మంది ఉచిత ప్రయాణాలు చేయడం జరిగింది మహిళలు. సో ఈ 10,31,00,000 మహిళల ఉచిత ప్రయాణం సందర్భంగా 502 కోట్ల రూపాయలు ఆదా చేసుకోవడం జరిగింది. సో మహిళలు ఇప్పుడు ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా చాలామంది కాలేజీ గోయింగ్ గర్ల్స్ కానీ మహిళలు కానీ మరి పట్టణాలకి వారి చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం వస్తున్న క్రమంలో యావరేజ్గా 4 నుంచి 5 వేల రూపాయలు వాళ్ళు ఆదా చేయడం జరుగుతుంది. సో మహిళలు ఆ డబ్బుని పొదుపు చేసి మరి వారి కుటుంబం కోసం వెచ్చించడం జరుగుతూ ఉంది. మహిళా సాధికారతని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ప్రభుత్వం ఈ స్కీమ్ స్టార్ట్ చేసిందో దాన్ని మరి మహిళలకు ముఖ్యంగా చాలా ఉపయోగకరంగా ఉంది. సో మన జిల్లాలో 687 బస్సులు ఉంటే దాంట్లో సుమారుగా 450 బస్సులు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. సుమారుగా 80% మహాలక్ష్మి బస్సులే. మరి దీని ద్వారా ఎవ్రీడే సుమారుగా 1,75,000 మంది మహిళలు మన ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి బస్సుల్లో ప్రయాణం చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా హెడ్ క్వార్టర్స్ డిపోల్లో ఈ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాం. సో ఇదే స్ఫూర్తితోటి మరింత మెరుగైన సేవలు అందిస్తూ మరి ముందుకు పోయేదానికి మేము మా సిబ్బందిని కూడా మరి సమాయత్తం చేస్తూ మళ్ళీ ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకొని సేవలు మెరుగుపరిచే ప్రయత్నం చేయాలనే ఆలోచనతో మేము ముందుకు పోతాం. ప్రధానంగా చెప్పండి, ఉచిత మహిళల బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఆర్టీసీకి ఏ రకమైనటువంటి లాభం చేకూరింది? ప్రభుత్వం కల్పించినటువంటి సబ్సిడీ ఏదవుతుందో దీన్ని ఆర్టీసీకి చెల్లించే క్రమంలో ఆర్టీసీ ఎలాగా లాభాల బాటలు నడుస్తుంది? మరి ఏదైతే ఈ 200 కోట్ల మహిళల ఉచిత ప్రయాణాల సందర్భంగా 6,680 కోట్ల రూపాయలు మరి మనకు గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ చేయడం జరిగింది. సో దీని మూలంగా మరి ఆర్టీసీ సంస్థ కూడా కొత్త బస్సులు కొన్నది చాలా వరకు. సో బస్ స్టేషన్లు రెనోవేషను మరి అంటే ఉద్యోగస్తులకి మరి జీతాలు కానీ ఇతర ఇవన్నీ కూడా ఇన్ టైంలో మనం పేమెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో దీని మూలంగా కూడా మరి ఆర్థికంగా ఈ సంస్థ కూడా బలోపేతమైంది. సో డెఫినెట్గా ఈ స్కీమ్ ద్వారా అటు మహిళలు సో ఇటు సొసైటీ డెవలప్మెంట్తో పాటు మరోపక్క సంస్థ కూడా కొంత ప్రోగ్రెస్లో ఉంది. సో ఫైనల్గా చెప్పండి, ప్రయాణికుల సంఖ్య ఒక పక్కన మహిళల పెరిగిన క్రమంలో డబ్బులు చెల్లించి ప్రయాణించే పురుషులకు కొంత ఇబ్బంది కలుగుతున్న ఒక మాట అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా అధిగమిస్తున్నారు, ఏ రకంగా వీళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారు? కొంత మనకు ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టిన తర్వాత పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో కొంత రద్దీ పెరిగిన క్రమంలో కొంత మరి మెన్ ప్యాసింజర్స్కి జెంట్స్కి కొంత అసౌకర్యం కలుగుతున్నది వాస్తవమే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని రూట్స్లలో డీలక్స్ బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులు కొన్ని పెంచడం జరిగింది. సో మరి మనకు ఈ మధ్య కాలంలోనే ఈవీ బస్సులు కూడా మన జిల్లాకు వచ్చాయి. సో మనకు ముఖ్యంగా సూర్యాపేట హైదరాబాదు, మరి ఇక్కడి నుంచి నల్గొండ నుంచి హైదరాబాదు, మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ కూడా మనకు ఎలక్ట్రిక్ బస్సులు పెరగటం మూలంగా కొంత ఫ్రీక్వెన్సీ పెరిగింది. సో ఈ విధంగా మనము ఓవర్ క్రౌడ్ ప్లస్ ఎక్కువ స్టాండింగ్ లేకుండా కొంత దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొత్తంగా ఆర్టీసీ కల్పించిన ఈ సౌకర్యం వల్ల మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా దాదాపుగా జరిగినటువంటి 200 కోట్ల ప్రయాణాలు అవుతున్నాయి. వీటిని ఒక పక్కన మరింత పెంచే క్రమంలో ముందుకు సాగుతూనే పురుష ప్రయాణికులు అంటే డబ్బులు చెల్లించి ఆర్టీసీ బస్సులు ప్రయాణించే పురుష ప్రయాణికులకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పెరిగినటువంటి బస్సుల సంఖ్యకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తాము ముందుకు సాగుతూ పురుషులకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఆర్టీసీ ఆరమైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో